హాయ్ అన్నయ్య, మీరందరూ చూడాలి వీడియో ఫుల్గా. ఇదంతా కష్టపడి చేపలు తెస్తుంటారు, మీకు నేను చూపిస్తాను కదా. ఏంటంటే అన్నయ్య అవి వేసాపా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు ఆనకోట దగ్గరికి వచ్చాము. మేము ఈ వర్షానికి మొత్తం ఆనకోటలు మొత్తం నిండిపోయాయి. మా ఊరికి వరద వచ్చినా ఏమొచ్చినా మా ఊరు అందరికి హ్యాపీ. ఎందుకంటే చేపలు సవకా దొరుకుతాయి, చేపలు మనకి పడుతుంటాయి. దానివల్ల చేపలు తినడం కోసం ఇక్కడికి వచ్చేస్తున్నారు. కొన్ని డైరెక్ట్ లైవ్ కొనేసుకుంటారు. ఇక్కడ బయటికి ఎక్కడికి చాలా తక్కువ రేట్ ఉంటుంది. చూద్దాం, మీరు కూడా చూపిస్తాను మీకు ఈరోజు ఎలా ఉంటుందో మా ఊళ్ళో ఆనకోట దగ్గర. చూడండి, నేను మీ ఎలా చూపించేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో మా కట్టిన ఆనకోట అండి. ఇది మొత్తం మీకు లొకేషన్ అంతా షేర్ చేస్తాను. చూడండి, ఎలా నేను ఖాళీగా ఉన్నాను. చేపలు మా ఊర్లోంచి కొనుక్కొని వస్తున్నారు చాలామంది. చూద్దాం, మనం వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పి వస్తున్నాను. చూద్దాం వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అంతా కష్టపడి పడతారో చేపలు నేను ఇలా మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అంతా మన ఎలా తుఫానికి వచ్చిన వల్ల మొత్తం అన్నీ మునిగిపోయండి. మీకు చాలామంది తెలియదు కదా విలేజ్లో ఉన్న బాధలు. చూడండి, ఇది ఆనకోట అండి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారు ఇది. చూడండి, ముందు మొత్తం శివాన్ని ఒక ఇద్దరు కనబడుతున్నారండి, చేపలు పడుతున్నారండి. ఆ నీటిలో కూడా వాళ్ళు పడుతున్నారండి. నీరంతా ఫోర్స్గా పడుతుంది. చూడండి, ఆ పాడే ఫోర్స్గా ముందున్న దిమ్మలన్నీ కొట్టుకుపోయాయండి. మధ్యలో ఆ సెంటర్లో నుంచి చేపలు తోలుతూ ఉంటే చూడాలి, కానీ భలే వస్తున్నాయండి చేపలు మొత్తం. రూల్గా ఈ వంతులు నేను కట్టిన వారు బ్రిటిష్ కాలంలో కట్టారండి. ఇది చూడండి, మొత్తం బ్రిటిష్ వాళ్ళు కట్టింది. ఆ రాళ్ళు మీకు మొత్తం ఇప్పుడు కూడా దానికి ఏమవ్వలేదు. ఎన్నో వరదలు వచ్చాయండి, 90లో కూడా వచ్చింది. కానీ ఆ దిమ్మకు మొత్తం ఏం అవ్వలేదండి. కానీ ఈ ముందు నేసిన వాళ్ళంతా ఆ వాటర్ పాడిన ఏరియా అంతా కూడా దిమ్మ కట్టారు. ఇదంతా మానపాలలోకి జరిగిందండి. కానీ ఇప్పుడు వచ్చి ప్రతి వరదగా ఎగిరిపోతూనే ఉన్నాయి. చూడండి, పైన ఎలా కట్టించారు బ్రిటిష్ వాళ్ళు. ఇది మన బ్రిడ్జ్ మీదకి ఎత్తడానికి అండి చిన్న రిపేర్ వచ్చింది. చూడండి అంత నేషనల్గా ఉన్నాయో, అంతా బ్రిటిష్ వాళ్ళ మయమండి ఇది. కానీ ఇక్కడ నేను సాయంకాలం పూట వచ్చి ఇక్కడ కూర్చుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. చల్ల గాలి కూడా వేస్తుందండి. చూడండి వాళ్ళు ఎంత కష్టపడి పడుతున్నారో. ఇవాళ నేను చూపిస్తాను, దగ్గర జూమ్ చేస్తాను. చూడండి వేస్తున్నారు. చాలా కష్టం అండి. అక్కడ స్లిప్ అయిందని డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారండి వాళ్ళు. కానీ చాలా కష్టం, కానీ ట్రై చేస్తున్నారు వాళ్ళు. చెప్పండి, పాపం చూసారంటే చాలా కష్టం అండి. అక్కడ చేపలు పడ్డం అనేది ప్రాణాలు రిచ్ చేసుకుని వాళ్ళు పడతారండి అక్కడ చేపలు. అది చిన్న సిప్ అనేసి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారండి. చాలా మనిషి కనపడడం కూడా కష్టం అండి. అంత రిస్క్లోకి వెళ్ళి చేపలు పడుతున్నారండి. మహా అయితే ఏముందండి, రోజుకు ఒక 10-15 చేపలు పడుతాయండి. మహా అమ్మతో 1000 రూపాయలు వస్తుందండి. కాకపోతే అది సంవత్సరానికి ఇప్పుడు ఒకసారి వరదలు వచ్చినప్పుడు నీటిలో దిగి పడతారండి. చాలా రిస్క్ అండి. చూద్దాం, అంత కష్టపడి వాళ్ళు వేసేసి అంత చేప పడిందా లేదా అన్నది కూడా మనకు తెలీదు. చూద్దాం, పాపం పడలేదండి, ఇంకా ఫలితం లేదండి పాపం. అలాంటి ఎన్ని ట్రిప్లు వేస్తే చేప పడుతుందండి. వాళ్ళు చూస్తాను, చాలా బాధ అనిపిస్తుందండి. నేను అలా చూస్తున్నాను, వాళ్ళు వాచ్ చేస్తున్నాను నేను. చూద్దాం ఇంకేమైనా పడతాయేమో. వచ్చినందుకు మనం న్యాయం చేయాలి కదండి. నేను 3 చేపలు తీసుకున్నాను అండి. ఒకటి గొరస, 2 ఇంచి బొచ్చు పిల్లలు. ఆ 3 చేపలు మొత్తం కలిపి మ్యాక్సిమం 150 రూపాయలు తీసుకున్నారు. అడిగారండి నేను. కాకపోతే నాకు బాగా తెలిసిన వాళ్ళు 100 రూపాయలు ఇచ్చాను.